మీరు ఇంటర్ చదివారా? నెక్స్ట్ ఏం చదవాలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? మీ సందేహాలను తీర్చడానికి డాక్టర్ నారాయణ గారితో ఈ సెమినార్. నమస్కారం. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సంకటహర చతుర్థి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఆ వినాయకుడి మన్ననలు పొందాలంటే ఏం చేయాలి? తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఏప్రిల్ 16న సంకటహర చతుర్థి వస్తుంది కదా. మరి ఈ రోజు మేమంతా పాటించవలసిన నియమాలేంటి? అసలు ఈ రోజు విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు పర్టికులర్గా మనం మాట్లాడుకుంటాం ఈ రోజు గురించి తెలుసుకుందాం ముందుగా గురుగారు. మనకు చతుర్థి తిథి రోజున గణపతి ఆరాధన చేసుకునే ఆచారం మన సాంప్రదాయంలో ఉంది. అంటే ప్రతి మాసంలో కూడా 2 చతుర్థులు వస్తాయి. అమావాస్య వెళ్ళిన చతుర్థి, పౌర్ణమి వెళ్ళిన చతుర్థి. అమావాస్య వెళ్ళిన చతుర్థిని వరద చతుర్థిగా మనం చేస్తుంటాం. ఇది ముఖ్యంగా మనకు భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున చేసేటువంటిది వరద వినాయక స్వామి వ్రతంగా, అదే వినాయకుని వ్రతంగా మనం చేస్తుంటాం భాద్రపద మాసంలో. కానీ పౌర్ణమి వెళ్ళిన చతుర్థి సంకటహర చతుర్థి. ఇది నియమం ప్రకారం చేసుకునేటువంటిది. సంకటము అంటే సంకష్టము అని అంటే ఏంటి? సకలమైనటువంటి కష్టాలు తొలగించేటువంటిది. సకలమైన కష్టాలు అని. హర అంటే తొలగించేది, వ్రతం అంటే నియమము, ఆచరించడం. కాబట్టి సంకష్టహర చతుర్థి అంటే జటిలమైనటువంటి కష్టాలని తొలగించే వ్రతము అని అర్థం. కాబట్టి ఇది చతుర్థి తిథి రోజున చేసుకోవాలి. దీనికి ప్రధానంగా ఈ సంవత్సరం మనకు చైత్రమాసం మొట్టమొదటి సంకష్టహర చతుర్థి ఏప్రిల్ 16వ తారీఖు రోజున వచ్చింది. అనురాధ నక్షత్రంతో కూడుకున్నటువంటిది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలామంది మొన్ననే మార్చి 29 ఉగాది ముందు రోజే కదా శని మారాడు, కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉన్నారు. భయాలు ఏమీ పడాల్సిన అవసరం లేదు. శని భగవానుడు మంచివాడే. మనకన్నీ కూడాను ఎంత కష్టములు పెట్టినా మనల్ని బాధించకుండాలంటే తరచూ దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయమని శని భగవానుడు చెబుతాడు. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా మనము దేవతా ఆరాధన గనక చేసుకుంటూ ఉంటుంటే శని భగవాను యొక్క చూపు మన మీద ఉండదు, మనల్ని బాధ పెట్టడు. అలాగే శనికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో ఒకటైనటువంటిది ఈ అనురాధ నక్షత్రం. కాబట్టి ఈ అనురాధ నక్షత్రం ఉన్నటువంటి 16వ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి కూడా అవ్వడం అనేటువంటిది చాలా గొప్పది. అందున మనము మంగళవారం నాడు చవితి కలిసి వస్తే భౌమ చతుర్థిగా మనం పిలుచుకుంటాం, కుజదోషాలు తొలగిస్తుంది అని చెప్పి. కానీ వినాయకుడికి ప్రత్యేకించి ఒక వారం ఉంది, అదే బుధవారం కదా. ఈ సంవత్సరం మొత్తం కూడా 12 సంకష్టహర చతుర్థులు వస్తే అందులో కేవలం 2 సార్లు మాత్రమే బుధవారంతో కూడుకున్నటువంటి చతుర్థి. అది మొట్టమొదటిది ఈ ఏప్రిల్ 16వ తారీఖు రోజున అయ్యింది. కాబట్టి ఇటువంటి రోజున వినాయకుడిని ఆరాధన చేయాలి. దీనికి చేయాల్సిందల్లా ఏమీ లేదమ్మా. దీన్ని నియమం ప్రకారము 1 నెలైనా పట్టుకోవచ్చు, 3 నెలలైనా చేయొచ్చు, 5 నెలలైనా, 9 నెలలైనా, 11 నెలలైనా, ఆఖరికి 21 నెలలైనా కానీ చేయవచ్చు. దీనికి చేయాల్సిందల్లా ఒక నియమం పెట్టుకొని ఎన్ని నెలలు చేస్తామని ముందుగా మనం మన కెపాసిటీ, మన శక్తి ఎంత, శక్తి అంటే డబ్బుని కాదు, మనం ఎంతవరకు చేయగలుగుతాం, మన ఓపిక. కాబట్టి అన్ని నెలలు చేస్తామని సంకల్పం చేసుకొని కష్టములు, సంకష్టములు అంటే కొంతమందికి ఇల్లు కావాలని ఉంటుంది, కొంతమంది పెళ్లి కావాలని ఉంటుంది, కొంతమందికి మంచి ఉద్యోగం లభించాలని ఉంటుంది, కొంతమందికి ఏమో మంచి డెవలప్మెంట్ ఉండాలి, కొంతమందికి ఏమో భార్యాభర్తలు సరిగ్గా ఉండరు, కొంతమందికి ఏమో సంతానం కలగదు. అది కూడా గణపతి సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు. దీనికి సంతాన గణపతి వ్రతం కూడా ఉంది. కాబట్టి ఏదైనా కానీ బలమైన కోరిక నెరవేరాలి అన్నప్పుడు ఈ గణపతి ఆరాధన చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి సంకల్పం చేసుకొని 3, 5, 7, 9, 11, 21, 16 ఇలా చేసుకోవాలి. అంటే బేసి సంఖ్యలో 16 కాదు, బేసి సంఖ్యలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సంకష్టహర చతుర్థి మనకు ఏప్రిల్ 16 వచ్చింది. కాబట్టి పొద్దున్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా గణపతి చిత్రపటాన్ని కానీ లేకపోతే
ఈ సంబంధించినటువంటి తెల్ల జిల్లేడుతో ఉన్నటువంటి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని ఒక 1/2 మీటర్ ఉన్నటువంటి పసుపు రంగు కానీ లేదా ఆకుపచ్చ రంగు కానీ లేదా తెల్లటి వస్త్రము కానీ ఏదైనా తీసుకొని ఆ వస్త్రం మీద గణపతి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని పెట్టి చక్కగా కలశం పెట్టుకొని షోడశోపచార విధానముగా ఆ యొక్క స్వామిని పూజ చేయాలి. ఈ పూజ చేయడానికంటే ముందుగా ఒక ముడుపు కట్టాలి. అంటే ఏంటి, ఆ యొక్క 3 పిడికిళ్ళు తమలపాకు, వక్కలు, ఖర్జూరాలు పెట్టి ఆ విధంగా 3 పిడికిళ్ళు ఏం తీసుకోవాలి? బియ్యం తీసుకోవాలి. అప్పుడు కలశాన్ని పెట్టి ఆ యొక్క గణపతి పూజ చేసుకోవాలి. తదనంతరం దేవాలయానికి చేరుకోవాలి. గణపతి అష్టోత్తరం అలా చదువుకోవచ్చు. సంకష్టహార చతుర్థికి సంబంధించిన గణపతి స్తోత్రం కానీ గణపతి పంజరం కానీ చదువుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయించుకోవాలి. గురుగారు, గణపతికి గరికకున్న సంబంధం ఏంటి గురుగారు? మనకు ఇక్కడ ప్రధానంగా గణపతికి గరికకున్న సంబంధం కావాలి అన్నప్పుడు ఒక సంబంధించినటువంటి కథ కూడా ఉంది. అంటే రాక్షస సంహారం చెయ్యాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులకి పుట్టినటువంటి సంతానం వల్లనే ఆ మృత్యువు పొందాలి అనేటువంటి లోకకంటకుడు అయినటువంటి రాక్షసుని సంహరించినప్పుడు జలోదరుడు అనేటువంటి రాక్షసుడు అతన్ని ఏంటంటే అతను ఎక్కడ ఉంటే అక్కడ అగ్ని అనమాట. అంటే భస్మం అయిపోతుంది, వేడి. కాబట్టి వినాయకుడితో యుద్ధం చేస్తాడు. వినాయకుడు ఎంతకి కూడా గెలవలేకపోతుంటాడు అతనితో. తర్వాత ఏం జరిగిందనంటే తన రూపాన్ని బాగా భారీగా పెంచుకొని ఆ రాక్షసుని మింగేస్తాడు గణపతి. పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పొట్టంతా కూడా వేడిగా అయిపోతుంది కదా. ఆ వేడి అయిపోయినటువంటి తర్వాత బాధపడుతుంటుంటాడు. ఈ వేడి తగ్గాలంటే మనం ఎసిడిటీ వస్తేనే ఎంత బాధపడతాం, మరి అట్లాంటిది మనిషి గర్భంలో ఉన్నటువంటి వేడి తట్టుకోలేకపోతుంటే ఎంతో మంది దేవతలు, అశ్విని దేవతల వైద్యులు ఎంతో మంది ఎన్ని ఉపచారాలు చేసినా ఆయనకి కడుపు వేడి తగ్గలేదు. అంతటా పార్వతీ అమ్మవారు గరికతో కప్పండయ్యా అని చెప్తుంది. చెప్పగానే అప్పుడు మునులందరూ కూడా గరికను తీసుకొచ్చి ఆ యొక్క బొజ్జ మీదంతా కూడా కప్పి పెట్టారు. ఆ దూర్వా అంటే గరిక. ఇప్పుడు మనం బయట లాన్లో పెరిగే గరిక కాదమ్మా. గరిక అంటే చక్కగా ఏపుగా పెరుగుతుంది. ఇలా మూడు విధంగా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది, త్రిశూలంలాగా కనిపిస్తుంది. దూర్వా అంటే ఆ కాడలతో కాకుండా ఆ 3 ఉన్నటువంటి దగ్గర కొద్దిగా కింద కణుపు ఉంటుంది. ఆ కణుపుని మాత్రమే తుంచి మిగతా అంతా ఉంచి ఆ 3 ఉన్నటువంటి కణుపుతో ఉన్నటువంటి దాన్ని పూజ చేయాలి. అలా కప్పబడినటువంటి దూర్వాలతో కప్పబడినటువంటి కారణం చేత తనకున్నటువంటి అగ్ని రోగము అనగా అగ్నిమాంద్యము అనగా వేడి లోపల ఉన్నటువంటి వేడి అంతా తగ్గిపోయినటువంటి కారణం చేత అప్పటి నుంచి కూడా గణపతికి ప్రీతి పాత్రమైంది. ఇది వల్ల ఈ దూర్వా నా బొజ్జ మీద పెట్టడం వల్ల తల్లి ఆదేశానుసారము నాకు ఉపశమనం కలిగింది. కాబట్టి ఎవరైతే వాళ్ళ జీవితంలో మంచి జరగాలి, శాంతి జరగాలనుకునే వాళ్ళు నన్ను ఇక నుంచి ప్రతిసారి కూడా పూజ చేసేటప్పుడు దూర్వాలతో నన్ను పూజ చేస్తే నేను సంతుష్టనవుతానని చెప్పి వరం ఇస్తారు. అందుకనే దూర్వా పూజ చేసుకోవాలి, గరికతో చేసుకోవాలి. ఇలా గరికతో చేసిన తర్వాత గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి ఎవరి శక్తి అనుసారం భక్తి అనుసారము 3, 5, 7, 11, 21 ప్రదక్షిణలు చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. గురుగారు, గణపతి ప్రదక్షిణ ప్రియుడు కూడా కదా గురుగారు? ప్రదక్షిణ చేస్తే చాలా, ఎందుకనంటే అమ్మవారికి అయ్యవారికి ప్రదక్షిణ చేసే కదా మొత్తం ముల్లోకంలో ఉన్నటువంటి తీర్థాల్లో చేసినటువంటి స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందాడు. కాబట్టి ఆ విధంగా బేసి సంఖ్యలో ప్రదక్షిణ చేసి వచ్చి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. పాలు పండు ఇతర పదార్థాలు తిని సాయంకాలము చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గణపతి కాలకృత్యాదులు తీర్చుకొని చంద్ర దర్శనం చేసి గణపతికి పూజ చేసి అప్పుడు పొద్దున 3 పిడికిళ్ళు పెట్టినాం కదమ్మా, ఆ 3 పిడికిళ్ళతో పాయసాన్నం చేయాలి. పాయసాన్నం చేసి అప్పుడు ఆ విధంగా ఆ స్వామికి నివేదన చేసి ఎవరైతే భుజిస్తారో వాళ్ళకి ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ గణపతికి సంబంధించినటువంటి గాథ కూడా ఈ రోజున ఈ గాథను కూడా వినాలి. వింటేనే ఆ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం, ఏ నోమును వచ్చినా ఏ వ్రతం చేసినా ఆ వ్రత ఫలితం దక్కాలి అని అంటే ఆ గణపతి సందర్భంగా ఉన్నటువంటి కథ వినాలి. కాబట్టి ఆ కథ కూడా మనం చెప్పుకుందామా. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది
ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకి ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకందరికీ కూడా సంకల్పం నెరవేరాలి. మీరు ఏ జ్యోతిష్యుల దగ్గరికి వెళతారో మీ యొక్క సమస్యలకి, ఆ సమస్యలకి ఏ పరిహారాలు చెబుతారో, ఏ హోమాలు చేసుకోమంటారో అటువంటి హోమాలన్నీ కూడా సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అలా 12 నెలల పాటు జరుగుతుంది. మీ యొక్క సంకల్ప సిద్ధి మరియు సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి కాశీ క్షేత్రంలో ప్రారంభం జరుగుతుంది. కావున అవకాశం ఉంటే సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తత్ఫలితముగా సంవత్సరం అంతా కూడా దేవతా అనుగ్రహం మీకు ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక పూర్వము ఆ కథ గణపతి వృత్తాంతము సంబంధించిన ఏంటంటే, పూర్వము గణపతి ఉపాసకుడైనటువంటి భృగుండి మహర్షిని సందర్శించుకోవడానికి కోసమే ఇంద్రుడు వెళతాడు. వెళ్ళిన తర్వాత స్వామి నమస్కారం చేసుకుని ఆ మహర్షి దగ్గర ఆశీస్సులు తీసుకొని తిరిగి ప్రయాణమై వెళుతుంటుంటే ఘర్సేన్ లేదా శూరసేనుడు అనేటువంటి రాజ్యము గుండా వెళుతుంటుంటాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి పాపాత్ములు ఆ యొక్క వింతైనటువంటి ఆకారాన్ని ఆకాశంలో చూసినటువంటి వాళ్ళు ఆ కారణం చేత ఆ పాప పంకిలమైనటువంటి వ్యక్తులు చూడడం వల్ల ఆ పాప దోషము తగిలి ఆ విమానం అక్కడ ఆగిపోతుంది. అంతరిక్షం ఆకాశంలోనే ఆగిపోతుంది. అంతటా ఆ శూరసేనుడు వచ్చి ఆకాశంలో ఉన్నటువంటి అద్భుతాన్ని చూసి అందులో ఉన్నటువంటి ఇంద్రుని సాదరంగా ఆహ్వానించి చాలా ఉపచర్యలు చేసిన తర్వాత సంతోషించి, ఎందుకండి మా ప్రాంతంలో మా రాజ్యంలో మీరు ఆగారంటే, ఈ రాజ్యంలో పాపం చేసుకున్న వ్యక్తులు ఉన్నారయ్యా, అందువల్ల వాళ్ళ దృష్టి పడడం వల్ల నా విమానం ఆగిపోయింది. కాబట్టి ఈరోజు పంచమి తిథి, నిన్నటి రోజు చతుర్థి. ఆ చతుర్థి రోజున ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి నియమాన్ని పాటించి నియమనిష్టలతో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆ యొక్క ఫలితాన్ని గనక ధారపోస్తే నా విమానం కదులుతుంది, నేను మళ్ళీ నా స్వర్గలోకానికి వెళ్తానంటే రాజు భటులందరినీ పిలిపిస్తాడు. ఎవ్వరూ కూడా వ్రతాన్ని చేసిన వాళ్ళు ఆ రాజ్యంలో లేరు. అయ్యో అని ఎంతని విచారిస్తుంటుంటే అప్పుడు గణేష లోకానికి సంబంధించినటువంటి భటులు, అంటే గణేశుని దగ్గరగా గణేష లోకంలో ఉన్న వాళ్ళు ఒక స్త్రీమూర్తి శరీరాన్ని తీసుకొని పోతుంటే సూరసేనుడు ఆపి, ఎందుకయ్యా ఎందుకు తీసుకోపోతున్నాను, మీరెవరు అని అంటే, ఈమె నిన్న తెలిసి తెలియక చతుర్థి రోజున ఏమీ తినకుండా ఉండి ఉపవాసం ఉండే నియమం ఉన్నది, చంద్రుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసింది, తెలియక చేసిన తెలిసి చేసిన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితము చేత ఈమె మరునాడు మరణించింది, ఆమెను గణేష లోకానికి తీసుకొని వెళుతున్నామంటే, ఆగండి ఆమె ఆ యొక్క ఆ శవాన్ని ఆ ఇంద్రుడికి అప్పగించండి, ఆ ఫలితాన్ని ఏమైనా తీసుకుంటాడేమోనంటే గణేశలోక భటులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా ఆ విమానం పక్క నుంచి పోతూ ఉంటుంటే ఆ గాలి ఏదైతే ఉందో ఆ గాలి ఆ యొక్క స్త్రీమూర్తి శరీరాన్ని తాకి విమానాన్ని తాకడంతోనే ఆ విమానంలో చైతన్యం వచ్చింది, విమానం బయలుదేరడానికి సిద్ధమైంది, ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అంటే దీని ద్వారా మనకు తెలిసేటువంటిది ఏంటంటే, గణేష వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళకంటే గణేష వ్రతం చేసి మరణించినటువంటి శరీరాన్ని తాకిన గాలికే అంత శక్తి ఉంటే ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తికి ఎంతటి సత్ఫలితాలు కలగాలి అనేటువంటిది ఈ వ్రతం ద్వారా తెలుసుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా గణేష వ్రతాన్ని, మీకు జటిలమైన కోరిక ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే బాధాకరంగా ఉంటుందో, ఏదైతే బలమైన కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేరాలనేటువంటి ఒక ఉద్దేశంతో 3 నెలలు కానీ, 1 నెల కానీ, 5 కానీ, 7 కానీ, 11 కానీ, 21 నెలలు కానీ ఆచరించండి. తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆ ఉదయాన్నే లేచి చేసుకున్నటువంటి విధంగా దేవాలయానికి వెళ్ళి గణపతి హోమం చేసుకున్నా ఇంకా మీకు చాలా మేలు కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ ఏప్రిల్ 16వ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి, ప్రేక్షకులందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఒక సదుద్దేశము, మీ సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో నా శిష్యులందరికీ కూడా కాశీక్షేత్రంలో ఉంటాను. అక్కడ చింతామణి గణపతి దేవాలయం ఉంది. మీకందరికీ కూడా మంచి జరగాలని ఆ గణపతిని నేను మనసారా ప్రార్థిస్తాను. అవకాశం ఉంటే ఈ విశ్వావసునామ సంవత్సరం 18 తారీఖు రోజున ఈ సంవత్సరం మొత్తం కూడా మీ యొక్క కోరిక నెరవేరాలి, మీ సంకల్పం నెరవేరాలి, మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అవకాశం ఉంటే అట్టి కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.